నోయిడాలో కార్మికుల నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలను తాత్కాలికంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్మిక చట్టాల కింద జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు న్యాయమైన సమాన పారితోషికం అందేలా వారికి ఏకరీతి ప్రాథమిక కనీస వేతనాన్ని అందించడమే లక్ష్యమని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత వర్గాలన్నింటితో సంప్రదింపులు కూడా జరుపుతుందని తెలిపింది. తాత్కాలిక చర్యలో భాగంగా ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనాన్ని 21% వరకు పెంచింది. నోయిడా, గజియాబాద్లోని నైపుణ్యం లేని కార్మికుల వేతనాల్లో 21% పెరుగుదల కనిపించనుంది. మున్సిపాలిటీలు ఉన్న నగరాల్లోని వారికి 17%, మిగిలిన వారికి 9% వేతనం పెంచనుంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం నెలకు 11,313 ఉంది. అయితే నోయిడా, గజియాబాద్లో పనిచేసే వారికి 13,690 రూపాయలకి పెంచారు. మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు 13,006 రూపాయలుగా నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వారికి 12,356 రూపాయలుగా వేతనం నిర్ణయించారు. నోయిడా, గజియాబాద్లలో పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు కనీస వేతనాన్ని నెలకు 12,445 నుండి 15,059 రూపాయలకు పెంచారు. నైపుణ్యం గల కార్మికులకు నెలకు 13,940 నుండి 16,668 రూపాయలకు పెంచారు.